శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ కార్యకర్తల ఆందోళన. మున్సిపల్ కమిషనర్ నియామకంపై కూటమిలో భగ్గుమన్న విభేదాలు. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులను నియమించవద్దని నిరసనలు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యేను నిలదీసిన కాంట్రాక్టర్లు. క్వాలిటీ పేరుతో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ బిల్లులు చెల్లించడం లేదని ఫైర్. టెండర్లు పిలవకుండానే డ్రైనేజీ పనులు ఎలా చేపడతారని ఆగ్రహం. కర్నూలు జిల్లా బాపలదొడ్డి గ్రామంలో కలకలం. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు. నిందితులను అరెస్టు చేయాలని ఆందోళన చేపట్టిన వైసీపీ కార్యకర్తలు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో భూ వివాదం. టీడీపీ నాయకుడి అనుచరులు తమపై దాడి చేశారంటున్న బాధితులు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు. ములుగు జిల్లాలో బీఆర్ఎస్ నేతల పర్యటన. తాడ్వాయి మండలంలో కూలిన చెట్లను పరిశీలించిన నేతలు. నేల కొరిగిన వృక్షాల వద్ద కంచె ఏర్పాటు చేయాలని డిమాండ్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అక్రమ కట్టడాల తొలగింపు. ఖానాపూర్ చెరువులో కబ్జాలు తొలగించేందుకు రంగం సిద్ధం. సర్వే నిర్వహించిన ప్రత్యేక బృందాలు అడ్డుకున్న స్థానికులు. తిరుపతి జిల్లా బిరదవాడలో మన ఇళ్లు మన గౌరవం కార్యక్రమం. టిట్కో ఇళ్ల లబ్ధిదారులతో ప్రజా ప్రతినిధుల ముఖాముఖి. త్వరలోనే నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు అందిస్తామన్న అధికారులు. మెదక్ జిల్లా వర్గల్లో భూ నిర్వాసితుల ఆందోళనలు. రైతుల వద్ద నుంచి భూములు తీసుకుని టీజీఐఐసికి అప్పగించిన ప్రభుత్వం నామమాత్రపు పరిహారం ఇచ్చారంటూ నిరసనలు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించబోమంటున్న బాధితులు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు. 2 గేట్లు ఎత్తి దిగువకు 5,202 క్యూసెక్కుల నీటి విడుదల. జలాశయానికి బిట్మానేరు నుంచి 8,900 క్యూసెక్కుల ఇన్ఫ్లో. తిరుపతి చేరుకున్న సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లనున్న సీజేఐ. రేపు ఉదయం స్వామివారిని దర్శించుకోనున్న సీజేఐ దంపతులు. విశాఖ గాజువాకలో 75 అడుగుల బెల్లం వినాయకుడి నిమజ్జనం. 21 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న లంబోదరుడు. 18 టన్నుల బెల్లంతో ఏర్పాటు చేసిన నిర్వాహకులు. బెల్లం వినాయకుడికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు.